హలో అండి. పండగ వస్తుంది. ఎట్లాగో మనం వినాయకుడికి డెకరేటివ్‌గా చేసుకుంటాము. ఇది హాల్‌లో అట్లా పెట్టుకుంటే బావుంటదనేసి ఇది చేసుకుంటున్నాను ఇట్లాగా. నా దగ్గర ఫ్లవర్స్ కొంచెమే ఉన్నాయి. ఫ్లవర్స్ పెటల్స్ ఏసినాను. ఆ పెటల్స్ లేని వల్ల ఏవన్నా ఆకులైనా ఇంట్లో మనకి క్రోటాన్స్ ఉంటే అవి తెంపేసి జస్ట్ కట్ చేసి ఊరికే అట్లా ఏసుకొని మధ్యలో ఒక ఫ్లవర్ కూడా పెట్టుకోవచ్చు. కొన్నే ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా పెటల్స్ ఏసినాను. ఫ్లవర్స్ ఎక్కువుంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్లవర్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ రేపు సైడ్ ఫ్లవర్స్ కూడా కొన్నే ఉన్నాయి. అందుకని నేను అవి పెటల్స్ చేసి పెడుతున్నాను. ఇది నేను ఇట్లా ఓన్లీ ఫ్లవర్సే పెట్టాలని అనుకున్నాను. అక్కడ ఫ్లవర్స్ లేనప్పుడు మీరు అది ఏవన్నా స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకేమైనా బీడ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు నేను చేసిన పాత వీడియోస్‌లో నేను అన్ని బీడ్స్ కూడా పెట్టి చేసినాను సైడ్స్‌లో. ఇది నా దగ్గర తామరది ఉంటే 2 అవి సైడు ఉంటే పెట్టినానవి. ఇది వినాయకుడిది అప్పటికప్పుడు అనుకోని పెట్టినాను. ఓన్లీ ఫ్లవర్సే పెట్టాలనుకున్నాను ఫస్ట్. తర్వాత అనుకోని పెట్టినాను కాబట్టి ఇది కొంచెం సైడ్‌కొచ్చినాయి ఇట్లాగా. ఫస్ట్ అనుకోలేదు. నేను ఓన్లీ ఫ్లవర్స్ పెట్టాలనుకున్నాను. కొంచెం పండగ సీజన్ కాబట్టి మనము కొంచెం ఇంట్లో వైబ్రేషన్ మంచి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇట్లా పెట్టేసుకొని ధూపం వేసేసుకుంటే బావుంటది. మంచి వైబ్రేషన్ అనిపిస్తది. బ్యాక్ వచ్చేసి నేను కొంచెము డెకరేటివ్ ఉండడానికనేసి నేను ఫ్లవర్స్ ఉంటే అవి పెట్టినాను. అయితే అది అందులో ఫ్లవర్ మనం అట్లాగే బంచ్ పెడితే పడిపోతుంది. ఎందుకంటే కింద బేస్ వెడల్పు ఉంటుంది కాబట్టి. ఇది క్లోజ్డ్ బాటిల్‌కి క్లోజ్డ్ ఉంటది కాబట్టి అందులో పెడితే మనకి సపోర్టింగ్‌గా కరెక్ట్‌గా నిల్చున్నట్టుగా బావుంటదది. అందుకని ఆ బాటిల్‌లో పెట్టి పెడుతున్నాను. ఇది ఇట్లాగా మనము పండగ సీజన్‌లో ఇట్లా చేసుకుంటే హాల్లోకి బాగా మంచి వైబ్రేషన్ అనిపిస్తుంది.